మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ శివుడి ఫోటో తీసుకొని పార్లమెంట్లో వచ్చాడు. మరి ఈయన రామభక్తుడు కదా, దేవుడితో రోజు సంభాషించే వ్యక్తి కదా నరేంద్ర మోదీ. మరి రాముడిని ఎందుకు తీసుకురాలేకపోయాడు ఈయన? మరోవైపు హిందువులకు క్షమాపణలు చెప్పాలంటాడు రాహుల్ గాంధీ. ఎందుకు క్షమాపణలు చెప్తారు హిందువులకి? ఇవాళ దానికి సంబంధించిన అంశం మీదే రాహుల్ గాంధీ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు గత రాత్రి. ఆయన ఎందుకు డరో మత్ అంటూ కూడా భయపడేది లేదు, భయపెడితే ఎవడు భయపడ్డి ఇక్కడ అంటూ కూడా संसद में अपने भाषण में मैंने कहा सत्य की रक्षा हर धर्म का फाउंडेशन है। जवाब में राजनाथ सिंह जी ने शिवजी के फोटो के सामने पूरे हिंदुस्तान को, देश की सेना को और अग्निवीरों को कॉम्पनसेशन के बारे में झूठ बोला। मैंने अपने भाषण में कहा था मेरी बात मत सुनिए, उनकी बात भी मत सुनिए, अग्निवीर के परिवारों की बात सुनिए। कोई सपोर्ट नहीं मिली ना सेंट्रल गवर्नमेंट, पंजाब सरकार ने दी हमें, चलो जो भी है बनता हक, तो सेंट्रल गवर्नमेंट ने कुछ नहीं दिया हमें। बोलते आएंगे पैसे, इलेक्शन आ रहा है, वो आ रहा है, ना जाने कब आएगा। शहीद अजय सिंह जी के पिता ने मेरे और रक्षा मंत्री के भाषण सुनने के बाद ये बयान दिया है। राजनाथ ने कल बयान दिया कि 1 करोड़ रुपए का शहीद परिवार को भेज चुके हैं, सानू कोई मैसेज नहीं, ना कोई पैसा आया। राहुल गांधी बहुत बात उठा रहे हैं, सदन में बैठा करे कि शहीद परिवार को इन्हें बांधी जो सहूलत मिलनी चाहिए, अग्निवीर योजना बंद होनी चाहिए, रेगुलर भर्ती। रक्षा मंत्री जी ने संसद में शहीद अजय सिंह जी के परिवार से, अग्निवीरों से, सेना से और देश के युवाओं से झूठ बोला है। रक्षा मंत्री जी, आप इन सब से माफी मांगिए। डरो मत, डराओ मत, सत्यमेव जयते। ఇది రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అగ్నివీర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎంత మేరకు వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అగ్నివీర్కి సంబంధించినటువంటి సమస్య. అంటే అగ్నివీర్కి సంబంధించి అజయ్ సింగ్ ఎవరైతే కుటుంబం ఉందో పార్లమెంట్ వేదికగానే అబద్ధాలు చెప్పినటువంటి వ్యవహారాన్ని ఇవాళ రాహుల్ గాంధీ బయలు చేశారు. అంటే ఇది నా మాటలు నమ్మకండి, కనీసం వాళ్ళ కుటుంబ మాటలైనా వినండి అంటూ కూడా అప్పుడు రాజ్నాథ్ సింగ్ వాళ్ళకి ఏం హామీ ఇచ్చారు అగ్నివీరులకి, ఇవాళ ఏం జరిగింది అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ కానీ ఇస్తున్నటువంటి బిరుదుల విషయంలో కానీ అగ్నివీరులకి అన్యాయం జరుగుతుంది. అంటే మన సౌత్లో అగ్నివీర్ ఇష్యూ అంత పెద్దగా హైలైట్ కావట్లేదు. అంటే ఇక్కడి నుంచి ఆర్మీకి పోయే వాళ్ళ సంఖ్య తక్కువ. దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను. బీహార్, పంజాబ్ ఇట్లాగే చాలా నార్త్ రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది అగ్నివీరులకి ఆర్మీకి పోతున్నటువంటి సంస్కృతి ఎక్కువ. అంటే ఊర్లకు ఊర్లు, కుటుంబాలే వెళ్తూ ఉంటారు. అట్లాంటి అంటే దేశ భద్రత కోసం వెళ్ళినటువంటి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే వాళ్ళ మీద కూడా పార్లమెంటు వేదికగానే తప్పుదోవ పట్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించి, వాళ్ళకు అబద్ధపు హామీలు ఇచ్చి ఇది చేస్తుంది బీజేపీ కాదా? దాన్ని ఇవాళ అబద్ధం మాటలు ప్రచారం చేసి నిజాలు వినే శక్తి బీజేపీకి లేదు వాస్తవానికి. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు, అజయ్ సింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే ఇవాళ బీజేపీ క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇవాళ ప్రతిపక్ష నేతగా రాహుల్ ఒక శిఖరంలాగా ఎదిగితే దాన్ని కూడా ఓర్చుకునే శక్తి బీజేపీకి లేదు. ఆయన్ని కూడా పిల్ల చేసినట్టు కూడా మాట్లాడే పరిస్థితి, దాని మీద కూడా దేశవ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు ప్రజలందరూ కూడా.